అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మన దేవుడు ఈనాటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుక ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట కదా. దేవుడు అన్నాడు కదా, ఈ లోకమును నేను ఎంతో ప్రేమించినాను అన్నాడు దేవుడు. అవును, తండ్రి ఎలాగైతే నన్ను ప్రేమించినాడో అలాగనే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తండ్రి ఎలాగైతే నన్ను యేసుక్రీస్తుని ప్రేమించాడో అలాగ మనమను కూడా ఆయన అదే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏ లోటు లేదు. ఆయన ప్రేమ అగాపె ప్రేమ. ఆయన ఆయన ప్రేమలో ఏ దోషం లేదు, ఏ కల్ముషం లేదు. అబద్ధం ఆడనేరని ప్రేమ ఆయనది. మరి మనము కూడా ఎంతో మందిని ప్రేమిస్తుంటాం కదా. మన ప్రేమ ఎలాగ ఉంటుంది? పైకి మాత్రమే మనం ప్రేమిస్తాం, లోపల సనుక్కుంటాం, గొనుక్కుంటాం, తిట్టుకుంటాం. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మనం తిట్టుకుంటా ఉంటాం. అలాంటి ప్రేమ కాదు మన దేవుడిది. తండ్రి ఎలాగైతే నన్ను ప్రేమించి ఉన్నాడో నేను కూడా మిమ్మల్ని అలాగ ప్రేమిస్తున్నాను. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఈ లోకంలో భౌతికమైన ప్రేమలు ఎన్నో ఉంటాయి. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలి అనేటువంటి ప్రేమలు ఎన్నో ఉంటాయి కదా. ఆ ప్రేమలన్నీ కూడా శారీరకమైన ప్రేమలు. వాటిని నమ్మినమంటే మనము మోసపోయి మానసిక వ్యాధులతో బాధపడి కృంగిపోవలసింది, కుటుంబంలో అసమాధానం కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రేమను మనం నమ్మకూడదు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి అంటున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రేమ యందు నిలిచి ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం. మొదటి తెస్సలోనికీయుల పత్రికలో చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 4:10 చూడండి. మొదటి తెస్సలోనికీలో 4:10 చూడండి చక్కగా, అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరెక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు మీకేమయో కొదవ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరును పొరల జోలికి పోక సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము చూడండి, ప్రేమ యందు మరెక్కువగా అభివృద్ధి పొందుచూ ఉండవలెనని పౌలు గారు మరి తెస్సలోని సంఘాలకి అపోస్తులని పౌలు గారు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే వాళ్ళని. ఈరోజు దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. పరిపూర్ణ ప్రేమ యందు నిలిచి ఉండండి. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ఈ లోక ప్రేమను మీరు నమ్ముకున్నారంటే పాడైపోతారు, నశించిపోతారు, మానసిక వ్యాధులతో బాధపడిపోతారు, కుటుంబంలో అసమాధానం వస్తుంది, ఉన్నదంతా ఖర్చు పెట్టుకోవాలి, ఎన్నో శ్రమలకు పాలైపోతాం, గొడవలు పాలైపోతాం. అది ఈ లోకపు ప్రేమలు. కానీ దేవుని యొక్క ప్రేమ యందు, యేసుక్రీస్తు ప్రేమ యందు ఈరోజు మనం నిలిచి ఉండాలి. తండ్రి ఎలాగైతే మరి యేసు ప్రభువును ప్రేమించినాడో అలాగనే ఆ తండ్రి మనమును కూడా అలాగనే ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు కూడా మనము ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటే కుటుంబంలో సమాధానం కలిగి ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం. ఆయన ప్రేమ మనల్ని ఆనందపరుస్తుంది, ఆయన ప్రేమ మనల్ని సంతోషపరుస్తుంది. ఆయన ప్రేమను మనం ఈరోజు నిలిచి ఉండాలి. అన్ని ప్రేమలను వదిలిపెట్టాలి. మనం అబద్ధ ప్రేమల్ని మనం నమ్ముకోకూడదు, విడిచిపెట్టాలి. తాత్కాలికమైనటువంటి ప్రేమలను ఎందు మనం విశ్వాసం ఉంచి మన మైండ్ని పాడు చేసుకోకూడదు. ఈరోజు మనము దేవుని ప్రేమ నిలిచి ఉండాలి. దేవుడు ఈరోజు మనల్ని తండ్రి ప్రేమించినట్లు మనల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడంట దేవుడు మనల్ని. యేసు ప్రభు అదే ప్రేమతో మేము ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన కాబట్టి చూడండి, మొదటి యోహాను 4:16 చూడండి. మొదటి యోహానులో 4:16 చక్కగా రాయబడి ఉంది.
4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉన్నారో వారు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడంట. ఈరోజు మనము దేవుని యొక్క ప్రేమను నిలిచి ఉంటే దేవుడు కూడా మన ప్రేమలో నిలిచి ఉంటాడంట. మన ప్రేమికుడు యేసు ప్రభువే ఉండాలి. మన ప్రేమికుడు, నీ ప్రేమికుడు ఎవరంటే మనము వాళ్ళ పేర్లు వీరి పేర్లు చెప్తా ఉంటాం. ఆ ప్రేమలన్నీ కూడా అబద్ధ ప్రేమను విడిచిపెట్టి ఈరోజు దేవుని ప్రేమ నిలిచి ఉంటే మన ప్రేమ యందు కూడా దేవుడు నిలిచి ఉంటాడంట. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈరోజు దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. నీ ప్రేమ ఎవరిని ప్రేమిస్తుంది? ఈరోజు నీ మనసు, నీ హృదయం ఎవరిని కావాలని కోరుకుంటుంది? ప్రేమ దేవుని కావాలని కోరుకుంటుందా? దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమించాలని నీ హృదయం కోరుకుంటుందా? నీ మనసు ఆయన కోరుకున్నామంటే శాశ్వత కాలం దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. విడవక మన పట్ల కృప చూపిస్తాడు. దేవుడు మన అన్ని విధాలుగా దేవుడు మనల్ని ప్రేమించినాడంటే అన్ని విధాలుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు, మనకు తోడే ఉంచాడు. ఆయన ప్రేమలో ఏ కల్మషం కూడా లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నమ్ముతున్నావా? ఈరోజు ఎవరినెవరిని నమ్మి మోసపోయినావేమో ఈరోజు దేవుని గట్టిగా పట్టుకో. ప్రభా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ప్రభా నిన్ను తప్పితే నేను ఎవరిని ప్రేమించాను ప్రభా ఇంక మీదట. ఈరోజు నువ్వు ఎన్నో ప్రేమలు నమ్మి మోసపోయినావు, డబ్బులు ఆశ అయిపోయినావు, అనేక మన మైండ్ పాడు చేసుకున్నావు, అనేక శ్రమలకు గురైపోయినావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా ప్రేమ యందు నిలిచిండు, నేను నిలిచి ఉంటాను. తండ్రిని ప్రేమించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని ఆ మాదిరి ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ నమ్ముతున్నావు. ఈరోజు ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నావంటే అంతవరకు దేవుడు నిన్ను కాపాడి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కుటుంబాన్ని సంతోషంగా మరి ఉంచుతాడు. ఆయన కుటుంబంలో ఉన్నారంటే మనకు సంతోషం, సమాధానం, ఆనందము, మరి ప్రతి ఒక్కటి కూడా పరలోక ఆశీర్వాదాలతో దేవుడు మనం నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని ప్రేమలు విడిచిపెట్టి ఈరోజు దేవుని ప్రేమ యందు నిలిచిండు. దేవుడు మన ప్రేమ యందు నిలిచి ఉంటాడు. ఈరోజు దేవుడు మనల్ని అలాగ ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని అలాగ ప్రేమిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. తండ్రి మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని అలాగ ప్రేమిస్తున్నాను అన్నావు స్వామి. నా ప్రేమ యందు నిలిచిండి అని అన్నావు. నిజముగా నాయన ప్రభా, ఈలోక ప్రేమ వెరుతాను, ఈలోక ప్రేమను నమ్ముకొని ఎన్నో మోసపోయి ఆయా డబ్బులు నష్టపోయి ఎంతో బాధపడుతున్నావేమో. ఎన్నో కుటుంబాలు అలాగే నాయన విచ్ఛిన్నములు అయిపోయినాయి ప్రభా. అలాంటి ప్రేమలు, తాత్కాలికమైన ప్రేమలు నమ్ముకొని, శరీరానుసమైన ప్రేమలు నమ్ముకొని ఎంతోమంది ఈరోజు ప్రభా విడిపోయి విచ్ఛిన్నాలు అయిపోయి కుటుంబాలు పాడైపోయి మనసు పాడు చేసుకొని ఎంతోమంది నాయన దుఃఖంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీ యందు నిలిచి ఉండేలాగా బిడ్డను ఆశీర్వదించండి. మీ ప్రేమ యందు నిలిచి ఉండేలాగా బిడ్డను దీవించమని ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం స్వామి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మీ ప్రేమ యందు నిలిచి ఉండాలి, మీ ప్రేమను పొందుకోవాలి ప్రభు. మీ ప్రేమ యందు హత్తుకొని జీవించడానికి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించమని ప్రభావ. వీడియో చూస్తున్న అందరూ కూడా ఆయన ఆశీర్వించబడాలి, ప్రేమ యందు నిలిచి ఉండాలి. సమస్యలు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు ప్రభా, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ముట్ట ఆశీర్వించండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి ప్రభా. గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్యలో ఉన్న అందరిని విడిపించండి. రోగంతో ఉన్న వారిని ముట్టు స్వస్థపరచని ప్రేస్తున్నాములో కృప కలుగును గాక తండ్రి. వారి పట్ల మీ గాయపడిన స్థలతో ముట్టు స్వస్థపరచమని సమస్తగంతా మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేతు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.